జకారానికి నకారం వస్తుంది. ఉదాహరణకు ప్రతిజ్ఞ, ప్రతిన, ఆజ్ఞ, ఆన. యకారానికి జకారం వస్తుంది. ఉదాహరణకి యాత్ర కాస్త జాత, యక్షులు జక్కులు, యోగి జోగి, యవ్వనం జవ్వనం. కకారానికి గకారం వస్తుంది. కుడ్యము గోడ, కుంతి గొంతి. టకారానికి డకారం వస్తుంది. ఉదాహరణకు అటవి కాస్త అడవి, మంటపము కాస్త మండపము, జట కాస్త జడగా మారుతుంది. ఈ విధంగా తద్భవములు పదములను తెలుసుకోవటం జరుగుతుందన్నమాట. కాబట్టి వర్ణాలలో మార్పులని, అక్షరాలలో మార్పులని మనము గ్రహించవలసి వస్తుంది. రూవర్ణానికి సాధు రేప వస్తుంది. అలానే సంయుక్తాక్షరాల్లో ఒకటి శేషించును. అలానే స్వకారము